ఇదైతే మనకి రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అనమాట. ఆర్ఆర్సీకి సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వే సికింద్రాబాద్ ఏదైతే ఉందో 61 స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి 4th January 2025 స్టార్ట్ చేశారు. ఇంకా కూడా మనకి 3rd February 2025 మిడ్ నైట్తో అయితే మనకి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ వేకెన్సీ విషయానికి సంబంధించి మన హెడ్ క్వార్టర్స్ అనమాట సికింద్రాబాద్, అలాగే సికింద్రాబాద్ డివిజన్, అలాగే హైదరాబాద్ డివిజన్తో పాటు మనకి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ డివిజన్, అలాగే గుంటూరు, అలాగే గుంటకల్, అలాగే నాందేడ్ డివిజన్స్లో వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దానికి సంబంధించినటువంటి స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్కి ఏవైతే మనకి గేమ్స్ అంటే డిసిప్లిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సపోజ్ మనకి నాందేడ్ డివిజన్ తీసుకుంటే ఖోఖో మెన్ అనమాట, అలాగే వెయిట్ లిఫ్టింగ్ మెన్, అలాగే గుంతకల్ తీసుకుంటే మన ఫుట్బాల్ మెన్కి సంబంధించిన వేకెన్సీస్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే గుంటూరు డివిజన్కి సంబంధించి మనకి జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ అనమాట. అలాగే ఇక్కడ విజయవాడ డివిజన్కి సంబంధించి ఆర్చరీ, క్రికెట్ మెన్, అలాగే అథ్లెటిక్స్ అనమాట. అలాగే ఇక్కడ మనకి హైదరాబాద్ డివిజన్కి సంబంధించి, సికింద్రాబాద్ డివిజన్కి సంబంధించి కూడా మనకి డిసిప్లిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వేకెన్సీస్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ అనమాట 18 to 25 years అయితే ఉండాలన్నమాట. 1st January 2025కి చెక్ చేసుకో, అంటే ఇక్కడ 2 dates అయితే ఇవ్వడం జరిగింది. ఈ 2 dates కలుపుకొని ఈ 2 dates మధ్య కనుక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దీనికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు. 2nd January 2000, అలాగే 1st January 2007 ఈ 2 dates మధ్య కనుక మీరు డిఓబి ఉంటే సరిపోతుంది. ఇంకా కూడా SC ST OBC వాళ్ళకి కానీ ఎటువంటి రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ అయితే కాదనమాట. అన్ని కేటగిరీస్కి ఇదే ఏజ్ లిమిట్ అనేది అప్లికబుల్ అయితే అవుతుంది. సో నో ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అనమాట. అయితే ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి 10th class పాస్ అయితే సరిపోతుంది, లేదంటే ITI ఉన్నా కూడా సరిపోతుంది, లేదంటే మీరు నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ అంటే NEC సర్టిఫికేట్ ఉన్నా కూడా NCVT నుంచి సరిపోతుంది. అంటే 10th లేదంటే ITI లేదంటే కనుక అప్రెంటిస్ ట్రైనింగ్ NEC ఉన్నా కూడా దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ అయితే ఏం కండక్ట్ చేయరు అనమాట. అయితే మనకి స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ మాత్రం కంపల్సరీగా అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్, ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి మనకి SC ST ఉమెన్, అలాగే మైనారిటీస్, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ అంటే EWS మైనారిటీస్, ఉమెన్, SC ST వాళ్ళకైతే 250 రూపీస్ అయితే పే చేయాలి. అలాగే ఇంకా అదర్స్ ఎవరైతే ఉన్నారో మేల్ క్యాండిడేట్స్ వాళ్ళకి మాత్రం 500 రూపీస్ అయితే మనం అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్లో ఫీజు అయితే పే చేసుకోవచ్చు. ప్లస్ ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ అంటే మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి లాగిన్ అయ్యి మనం అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్అవుట్ చేసుకోవచ్చు. అయితే మీరు గతంలో కనుక అవ్వకపోతే ఫ్రెష్గా కనుక రిజిస్ట్రేషన్ అవ్వాలంటే ఇక్కడ న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ అనేది దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి ఫస్ట్. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇన్వని కంపల్సరీగా మ్యాండేటరీ తప్పనిసరిగా ఫిల్అవుట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క నేమ్ ఏదైతే ఉందో 10th class సర్టిఫికేట్ ప్రకారం 10th యొక్క సర్టిఫికేట్ ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఎంటర్ అయితే చేసుకోవాలి. అలాగే ఇక్కడ మొబైల్ నెంబర్, ఇక్కడ 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం అనేది ఇచ్చారు, ఇక్కడ మనం అవసరం లేదండి, మన స్టార్ మార్క్ అయితే లేదు. ఒకవేళ కనుక పెద్దగా ఉంటే కనుక మీ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకొని లాస్ట్ టైం ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు, లేదంటే పూర్తి నేమ్ ఇక్కడ ఎంటర్ చేసుకొని ఇక్కడ 10 digit మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ అనమాట. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు, ఇయర్, మంత్, ఇయర్, డే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టు 2 dates ఇచ్చారు, 1st January 2007, అలాగే 2nd January 2000 అంటే 2000-2007 మధ్య ఎవరైతే ఈ యొక్క డేట్స్లో మధ్య ఎవరైతే బోర్న్ అయ్యారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. ఇంకా కూడా మనకి ఏజ్ రిలాక్సేషన్స్ అయితే అప్లికబుల్ ఏమీ కాదనమాట. సెండ్ OTP అనాలి, OTP వస్తుంది, వెరిఫై అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే మనకి OTP వస్తుంది, ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. రాకపోతే రీసెండ్ అంటే వస్తుంది. సబ్మిట్ అని బటన్ తర్వాత దీని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్, మనకి ఇలా అయితే వచ్చిందనమాట. ఆర్ యూ షూర్ ద ఇన్పుట్స్ ప్రొవైడెడ్ బై యూ కరెక్ట్. మనకి ఎడిట్ ఆప్షన్ లేదనమాట. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మార్చుకునే అవకాశం లేదని చెప్తున్నారనమాట. వన్స్ సబ్మిటెడ్ కెనాట్ మోడిఫై లేటర్. సో జాగ్రత్తగా చెక్ చేసుకొని అన్ని మీరు ఇక్కడ ఫిల్అప్ అయితే చేసుకోవాలి. క్యాన్సిల్ అయ్యి మీరు అన్ని చెక్ చేసుకోవచ్చు, లేదంటే ప్రాపర్గా ఉన్నాయనుకుంటే ఓకే అయితే చేయాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి లాగిన్ ఫామ్ అనమాట. ఇక్కడ లాగిన్ క్రెడెన్షియల్స్ అయితే మనకి ఫోన్ నెంబర్కి SMS అయితే వస్తున్నాయి. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అని వచ్చింది మనకి, ఇక్కడ ఎంటర్ చేసాము. పాస్వర్డ్ వచ్చింది, ఇది కూడా మనం ఎంటర్ చేసాం అనమాట. లాగిన్ అయితే అవ్వాలి. ఫ్రెండ్స్, ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. లాగిన్ అయ్యామని ఇక్కడ మన డాష్ బోర్డ్ అయితే వచ్చింది. ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ ఐడి అయితే డిస్ప్లే చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనం
ఫ్రెండ్స్ ఇక్కడ నేమ్ అనేది ఆటోమేటిక్గా వచ్చిందనమాట. ఇక్కడ మీ యొక్క ఫాదర్స్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి, అలాగే మీ యొక్క మదర్స్ నేమ్, ఇవన్నీ కూడా మన యొక్క 10th క్లాస్ లేదంటే కనుక ఈ యొక్క ఫోటో ఐడి ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం మనం ఎంటర్ అయితే చేసుకోవాలి, మిస్టేక్స్ లేకుండా అనమాట. అలాగే ఇక్కడ మన ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మనకి 10th మెమోస్లో అయితే ఉంటాయి, మోల్స్ అనమాట. ఎక్కడైతే మనకి పుట్టుమచ్చలు ఉన్నాయో అవి 2 అయితే ఇవ్వాలన్నమాట, 1, 2 ఎక్కడైతే ఉన్నాయో ఎగ్జాక్ట్ పొజిషన్. ఇంకా కూడాను ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్ ఏదైతే ఉన్నాయో, స్టేట్, ఇవన్నీ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. స్టేట్ ఎంటర్ చేయాలి మీ అడ్రస్లో నుంచి. అలాగే డిస్ట్రిక్ట్, అన్ని డిస్ట్రిక్ట్స్ అయితే వస్తున్నాయి ఎంటర్ చేసుకోవచ్చు. అలాగే పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో పిఓ ఎంటర్ చేయాలి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ అనమాట నేము. అలాగే ల్యాండ్ మార్క్ మీకు దగ్గర మీ అడ్రస్లో నుంచి ల్యాండ్ మార్క్ అనమాట దగ్గరలో ఉన్నట్టు. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసుకోండి. పర్మనెంట్ అడ్రస్, మెయిలింగ్ అడ్రస్ సేమ్ అయితే టిక్ ఆన్ చేస్తే ఇవన్నీ ఫిల్ అవుట్ అవుతాయి, లేదంటే మీరు ఎంటర్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. జెండర్ మీరు మేల్ ఫీమేలా ఎంటర్ చేయాలి. మెరిట్ అంటే మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ చేసి. కమ్యూనిటీ జనరలా, ఇంకా ఎస్సీనా ఎస్టీనా, ఇంకా కూడా మనకి ఓబీసీ ఎన్సీఎల్ అంటే నాన్ క్రీమీ లేయర్ అంటే లేకపోతే ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కూడా మీరు కనుక ఈబీసీ కిందకు వస్తే కనుక ఇది ఎస్ అయితే పెట్టుకో, లేకపోతే నో అనమాట. ఈబీసీ అంటే మీ యొక్క యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్ కనుక 50,000 రూపీస్ కనుక తక్కువగా ఉంటే వాళ్ళని ఈబీసీ అంటారు. ఈడబ్ల్యూఎస్ అనేది ఎకనామికల్లీ వీకర్ సెక్షన్, అంటే 8 lakhs కంటే తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ కిందకు వస్తారు. ఈబీసీ అంటే కనుక మనకి 50,000 రూపీస్ పర్ యానం అనమాట. ఫ్యామిలీ ఇన్కమ్ తక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఈబీసీ కిందకు వస్తారనమాట. దాని ప్రకారం మీరు చూసుకొని మీ దగ్గర సర్టిఫికెట్ అయితే ఉండాలి, ఈబీసీనా ఈడబ్ల్యూఎస్, అప్పుడు మాత్రమే ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. అలాగే ఇక్కడ మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ అంటే హిందూస్ కాకుండా వేరే వాళ్ళు ఎవరన్నా మన భారతదేశంలో మైనారిటీ కమ్యూనిటీ స్టేటస్ ఉంటుంది. హిందూస్ మాత్రం ఇక్కడ నో పెట్టుకోవాలి. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా, నాన్ హిందూస్ అందరూ కూడా ఎస్ అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా కూడా మీరు కనుక జాబ్ చేస్తూ ఉంటే ఏదన్నా ఇక్కడ ఎస్ అయితే పెట్టుకోవాలి, లేకపోతే నో అనమాట. అన్ఎంప్లాయిడ్ అయితే కనుక స్పోర్ట్స్ క్వాలిఫికేషన్ అనమాట. అంటే 1 April 2022 1/4/2022 తర్వాత ఆ యొక్క స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ డీటెయిల్స్ అక్కడైతే మెన్షన్ అయితే చేసుకోవాలి. సపోజ్ మీరు కనుక అథ్లెటిక్స్ అయితే కనుక జూనియర్ నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్పా లేకపోతే ఏంటి అనేది ఇక్కడ మనకి స్పోర్ట్స్ వైజ్ అయితే అన్నీ ఇచ్చారనమాట. మీరు చెక్ చేసుకోవచ్చు మీరు దేంట్లో అయితే పార్టిసిపేట్ చేశారో అదైతే ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. 1/4/2022 తర్వాత మీకు ఆ యొక్క స్పోర్ట్స్ పార్టిసిపేషన్ మీకు వచ్చినటువంటి మెడల్స్ కానీ ఆ యొక్క ఇదనమాట. అలాగే నియరెస్ట్ రైల్వే స్టేషన్, మీ దగ్గరలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ అయితే ఇక్కడ మెన్షన్ చేసుకోవాలి. క్వాలిఫికేషన్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th లేకపోతే 10th విత్ ఐటీఐఏ, ఓన్లీ ఐటీఐఏ, లేకపోతే నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేటా, ఇంకా కూడా 10th విత్ అప్రెంటిసా, అదే ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్, అలాగే పీజీనా ఎంటర్. సపోజ్ మీరు 10th క్లాస్కి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేయాలి అనుకుంటే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఈ బాక్సెస్ అయితే వస్తాయి అన్నమాట. ఇక్కడ బోర్డు అంటే సిబిఎస్ఈ చదువుకున్నారు, ఏ బోర్డు చదువుకున్నారు, 10th క్లాస్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు ఏ సంవత్సరంలో 10th అయిపోయింది, ఎంత పర్సెంటేజ్ వచ్చింది అంటే, లేకపోతే సిజిపిఏ అయితే కనుక సిజిపిఏ అనమాట. సపోజ్ 8.5 9.5 అది కూడా. ఫ్రెండ్స్ ఇక్కడ అవుట్ ఆఫ్ 10 సిజిపిఏ అడుగుతున్నారు, ఇక్కడ 8 వచ్చిందా మీకు 7 వచ్చింది. సపోజ్ మీ పాయింట్స్ ఉంటే కనుక సపోజ్ 8.5 అలాగా ఇక్కడ మనం అలౌ చేయడం లేదు. సో దానిని ఈక్వల్ పర్సెంటేజ్లోకి మార్చుకొని కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదనమాట. సపోజ్ మీకు 8.5 వస్తే మీకు మొత్తం స్కేల్ కనుక 10 9.5 అయితే 9.5 × 7.5 అలా వేసుకుంటే మీ పర్సెంటేజ్ వస్తుంది. సపోజ్ ఈ విధంగా అనమాట, అది ఎంటర్ అయితే చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ నేమ్ ఆఫ్ డిసిప్లిన్ అనమాట. మనకి ఇక్కడ సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్, హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, గుంతకల్, నాందేడ్లో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో మీరు దేనికైతే అప్లై చేస్తున్నారో అది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు చెప్పినట్టుగా మనకి ఎక్కడ మన ఏ డివిజన్లో ఏ స్పోర్ట్స్ కోటాలో మనకి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి దానికి సంబంధించినవన్నీ కూడా మనకి ఇక్కడ. సపోజ్ మన గుంటూరు డివిజన్ తీసుకుంటే జిమ్నాస్టిక్స్, వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ అవైతే ఇచ్చారనమాట. మీరు ఇది సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ యొక్క డివిజన్లో ఈ యొక్క స్పోర్ట్స్లో మీకు ఏదో ఒక స్పోర్ట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ అయితే ఉండాలన్నమాట అని చెక్ చేసుకోవాలి మీరు. అదే మీరు వేరే దానికి సెలెక్ట్ చేసుకోదలుచుకుంటే సపోజ్ ఇక్కడ విజయవాడ డివిజన్ తీసుకోండి, ఇక్కడ కొన్ని స్పోర్ట్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ పోస్ట్ కూడా ఇచ్చారనమాట. ఈ స్పోర్ట్స్లో కనుక మీకు
పార్టిసిపేషన్ కానీ లేదంటే కనుక మీకు ఏదైనా మెడల్స్ కానీ ఏదైనా ఉంటే కనుక స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ ఇదైతే మీరు విజయవాడ డివిజన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే హైదరాబాద్ డివిజన్, సికింద్రాబాద్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ అనమాట సికింద్రాబాద్. ఇక్కడ దాని ప్రకారం మీరు చూసుకొని సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మన లెవెల్ 1 ఏంటనేది ఇక్కడ మనం అంటే ఇది లెవెల్ 1 అనేది మనకి ఇక్కడ శాలరీ పర్టికులర్స్కి సంబంధించింది అనమాట. సపోజ్ మనకి ఇక్కడ సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్ తీసుకుంటే లెవెల్ 3/2 అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ మనకి ఫ్రెండ్స్ మన అన్నీ కూడా లెవెల్ 1 జాబ్సే అనమాట ఇవన్నీ. సో అందుకని ఒకటే ఆప్షన్ వచ్చింది. దీని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. శాలరీ పర్టికులర్స్కి సంబంధించి ఒకటే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవటమే. ఇంకా కూడా సెలెక్ట్ నేమ్ ఆఫ్ ద డిసిప్లిన్ అనమాట. మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో దాన్ని బట్టి మీకు ఇక్కడ ఇవైతే వస్తాయన్నమాట స్పోర్ట్స్. సపోజ్ మీరు సికింద్రాబాద్ సెలెక్ట్ చేసుకుంటే బాక్సింగ్ మెన్, వాలీబాల్ మెన్ అయితే వచ్చింది. వాటిల్లో మీకు స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ అయితే ఉండాలన్నమాట. అలాగే ఇక్కడ మీరు విజయవాడ తీసుకుంటే కనుక సెలెక్ట్ చేసుకుంటే క్రికెట్ మెన్ ఒక్కటే వచ్చింది. అలాగే ఇక్కడ హైదరాబాద్ కనుక సెలెక్ట్ చేసుకుంటే లెవెల్ 1 సెలెక్ట్ చేసుకుంటే హాకీ మెన్ మాత్రమే వచ్చిందనమాట. మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఇంకా పొజిషన్ మీరు ఇక్కడ సెలెక్ట్ పొజిషన్ ఆల్రౌండరా లేకపోతే పోస్ట్ లేకపోతే బాల్ హ్యాండీబాల్ ఇలాగ వచ్చాయి అనమాట. ఇక్కడ ఇచ్చినటువంటి ఆ యొక్క డిసిప్లైన్ అలాగే వీటి ప్రకారం మీకు ఇవి వస్తాయి అన్నమాట. వాటిల్లో మీరు తప్పనిసరిగా మీకు స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ ఉండాలి. దాన్ని బట్టి మీరు సబ్మిట్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ రీసెంట్ ఫోటో అప్లోడ్ అయితే చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్ అనమాట. ఇక్కడ మనకి 100 KB వరకు సైజ్ అయితే ఇచ్చారు. ఈ లోపల మనం చూసుకొని అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ బ్రౌజర్ నుండి ఫైల్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అది ఆధార్ కార్డ్ అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీ ఫార్మేట్ 100 KB వరకు అనమాట. అలాగే సిగ్నేచర్ అప్లోడ్ చేసుకోవాలి 100 KB వరకు జేపీజీ ఫార్మేట్లో. ఇంకా కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ సర్టిఫికేట్ ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. ఇక్కడైతే మనం పీడిఎఫ్లో అప్లోడ్ చేసుకోవచ్చు. 5 MB వరకు మనకి అవకాశం ఇచ్చారనమాట. అలాగే స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి సంబంధించి 1/4/2002 తర్వాత మీకు ఉన్నటువంటి ఆ యొక్క స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఏదైతే ఉన్నాయో మీకు మోర్ దాన్ ఒకటి ఉంటే అన్నీ కలిపి ఒకటే సింగిల్ 5 MB వరకు పీడిఎఫ్లో అప్లోడ్ అయితే చేసుకోవచ్చు. బ్రౌజ్ అని చెప్పేసి ఫైల్ అయితే దాంతోపాటు మనకి ఎనెక్జర్ 5 అనమాట. ఇది కూడా అప్లోడ్ చేసుకోవాలి. మనకి నోటిఫికేషన్ లాస్ట్లో ఉంది. అప్లోడ్ చేసిన తర్వాత టిక్ ఆన్ చేయాలి. ఇక్కడ సబ్మిట్ అనే బటన్ ఉంది. దాని మీద క్లిక్ అయితే చేసుకోవాలి. తర్వాత ఫ్రెండ్స్ మనకి ఎనెక్జర్ 5 అంటే అండర్టేకింగ్ ఫార్మ్ రిగార్డింగ్ పొజిషన్ ఇన్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్ అనమాట. ఇక్కడ నేమ్ రాసుకోవాలి. రెసిడెంట్ ఆఫ్ అడ్రస్, విలేజ్, స్టేట్ అనమాట. ఇంకా రిప్రజెంటెడ్ మీరు దేనికి రిప్రజెంట్ చేశారు, ఇంటర్ యూనివర్సిటీనా, నేషనలా, ఇంటర్నేషనలా ఏంటి అనేది, అది ఎప్పటి నుంచి ఎంతవరకు ఆ యొక్క స్పోర్ట్స్ జరిగాయి, మీకు ఏం వచ్చింది పొజిషన్, మెడల్ ఏంటనేది. ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ సిగ్నేచర్ చేయాలి. సైన్ చేసేసి మీరు ఇది కూడాను పీడిఎఫ్ ఫార్మేట్లో అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. డిక్లరేషన్ కంటిన్యూ టు పే అని ఉంది ఫీజు పే చేయడానికి. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి యూపీఐ, కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ ఇలాగా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయన్నమాట. ఆర్ఆర్సీ ఎస్సీఆర్ స్పోర్ట్స్ కోటాకి సంబంధించి మీరు ఏదో ఒక గేట్వే ద్వారా ఫీజు అయితే పే చేసుకుని అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి నోటిఫికేషన్ 5th పేజ్ ఆన్వర్డ్స్ ఈ యొక్క ఏవైతే ఉన్నాయో స్పోర్ట్స్కి సంబంధించి ఇక మనకి 4th పేజ్ ఆన్వర్డ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేటగిరైజేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్స్ అనమాట. దీంట్లో కూడా మనకి కేటగిరీ బి, కేటగిరీ సి కింద డివైడ్ చేయడం జరిగింది. సపోజ్ మీరు కేటగిరీ బి తీసుకుంటే మనకి ఒలింపిక్, కేటగిరీ ఏ తీసుకుంటే ఒలింపిక్ గేమ్స్ సీనియర్ అనమాట. కేటగిరీ బి తీసుకుంటే వరల్డ్ కప్ జూనియర్, యూత్ సీనియర్ ఇలా ఇచ్చారు. అలాగే కేటగిరీ సికి సంబంధించి కామన్వెల్త్, సౌత్ ఏషియన్ ఫెడరేషన్, లేకపోతే వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ ఇవైతే కేటగిరీ చేశారనమాట. వీటిలో ఏదో ఒక పార్టిసిపేషన్ లేకపోతే మీకు మెడల్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా కూడా మనకి మినిమం స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్కి సంబంధించి కూడా ఇక్కడ కేటగిరీ అయితే చేయడం జరుగుతున్నది. సపోజ్ మీకు ఇక్కడ కేటగిరీ బి తీసుకుంటే కనుక ఇక్కడ
రిప్రజెంటింగ్ ద కంట్రీ ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ బి ఛాంపియన్షిప్స్ ఈవెంట్స్ అనమాట. పైన ఇచ్చినటువంటి కేటగిరీ బి ఉంది కదా, దానికి సంబంధించి మీరు కంట్రీ కనుక రిప్రజెంట్ చేస్తున్నారా, లేకపోతే అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ సి. కేటగిరీ సి అంటే ఇక్కడ చూసుకోవాలి మీరు. అలాగే ఇక్కడ అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ ఇన్ సీనియర్ యూత్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్, లేదంటే కనుక అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ ఇన్ నేషనల్ గేమ్స్, లేదంటే కనుక అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ ఇన్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్స్, అది కూడా కాదనుకుంటే ఫస్ట్ పొజిషన్ ఇన్ ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్స్ అనమాట. ఇలాగే ఇక్కడ మనకి రిప్రజెంటింగ్ ద కంట్రీ ఇన్ ఎనీ ఆఫ్ ద కేటగిరీ సి, పైన చెప్పినట్టుగా కేటగిరీ సి అంటే ఇక్కడ చూసుకోవాలి కేటగిరీ సి. అలాగే ఇక్కడ మనకి అట్లీస్ట్ థర్డ్ పొజిషన్ ఇన్ ఫెడరేషన్ కప్ ఛాంపియన్షిప్స్, లేకపోతే కనుక రిప్రజెంటింగ్ ఏ స్టేట్ ఆర్ ఈక్వలెంట్ ఎక్సెప్ట్ ఇన్ మారథాన్, అంటే మారథాన్ క్రాస్ కంట్రీ కాకుండా మీరు స్టేట్కి కనుక రిప్రజెంట్ చేస్తే ఇక్కడ మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అంటే కనీసం 8th పొజిషన్ ఇన్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో అయితే ఉండాలన్నమాట. అలాగే మీకు ఫామ్ 5 అనేది అంటే ఎనెక్జర్ 5 అనేది కంపల్సరీగా అయితే మీరు ఇవ్వాలన్న. అంతేకాకుండా ఇక్కడ ఇండివిజువల్ గేమ్స్కి సంబంధించి కూడా మనకి ఇక్కడ స్పోర్ట్స్ పెర్ఫార్మెన్స్ అనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. సపోజ్ మీరు ఇక్కడ అథ్లెటిక్స్ తీసుకుంటే దానికి సంబంధించిన డీటెయిల్స్, అలాగే బాక్సింగ్, అలాగే హ్యాండ్బాల్ సంబంధించి పార్టిసిపేషన్ సరిపోతుంది. అలాగే వాలీబాల్కి సంబంధించి, అలాగే బ్యాడ్మింటన్కి సంబంధించి, అలాగే క్రికెట్కి సంబంధించి, హాకీకి సంబంధించి, అలాగే ఇంకా అదర్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్కి సంబంధించి కూడా ఇక్కడ కేటగిరీజ్ అయితే చేయడం జరుగుతుంది. సపోజ్ మనకి అథ్లెటిక్స్ తీసుకుంటే అండర్ 20 ఇక్కడ వీటిలో కనుక పార్టిసిపేషన్ కనుక ఉంటే చూసుకోవచ్చు అనమాట. అన్నీ అయితే గేమ్ వైజ్ ఇక్కడ మనకి అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట 4th పేజ్ ఆన్వర్డ్స్. సో మీరు అప్లై చేసే ముందు జాగ్రత్తగా ఇది చెక్ చేసుకుంటే మీరు అక్కడ దానిని అప్లికేషన్లో అయితే క్లియర్గా మెన్షన్ చేసుకోవచ్చు. అలాగే ఎనెక్జర్ 5 అయితే మీరు ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది.